అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఆల్రెడీ టైం వచ్చి 12 అయిపోయింది కాబట్టి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేసిన. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే నిన్న మేము నేను కానీ రాజు అన్న అనే ర్యాపిడోలో ఊబర్లో ఆటో నడుపుతాడు. రాజు ఆటో ఎర్నింగ్స్ అండ్ బిజినెస్ అనే ఛానల్ ఉంది అది. అయితే అన్నగారి కొన్ని వీడియోలు పెట్టినాము డీజిల్ ఆటోల గురించి, ఇక్కడ సిటీలో అయ్యే ట్రాఫిక్ పోలీసుల గురించి, ఏవైతే ఇబ్బందులు అందరూ పడుతారో డీజిల్ ఆటోలు కానీ డిస్ట్రిక్ట్ ఆటోలు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతారో వాళ్ళ గురించి కొన్ని వీడియోలు చేసి పెట్టినాం. అయితే అన్నగారు నాకు కానీ కింద నెగిటివ్ కామెంట్లు చాలా వస్తున్నాయి. నేను దానికి రియాక్ట్ కంపల్సరీ కావాలని చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే డీజిల్ బండ్లు వద్దు నడిపియొద్దు అని చెప్తున్నావు అన్న, నువ్వు సిటీలో తిరగనిస్తలేరు కదా, మరి మేము ఏం చేయాలా? మీ సిటీ అంటే ఏంది? ఓన్లీ సిటీలో పుట్టిన తక్కువ మంది ఉన్నారు, మేము డిస్టిక్లకి పోయి అక్కడ బతుకుతున్నాం కదా, మేము అక్కడ ఇల్లు రెంట్ తీసుకొని వస్తున్నామంటే ఒక్కటి చిన్నగా చెప్తానా, నేను ఎవరికి నెగిటివ్గా మాట్లాడతలే, అర్థమయ్యేటట్టు చెప్పాలనే చెప్తున్నా. నార్మల్గా ఇప్పుడు సిచ్యువేషన్ సిటీలో ఎట్లుందంటే డిస్ట్రిక్ట్ బండ్లు కానీ డీజిల్ బండ్లు కానీ రెండిటిని వేరే వేరే చెప్తున్నారు. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ బండ్లు డీజిల్ బండ్లు అంటే రెండిట్లని కలుపుకొని అర్థం చేసుకోకండి. డీజిల్ బండ్లు సిటీకి పొల్యూషన్ అవుతాయని సిటీ బయటనే ఉంచాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎందుకంటే అది పొల్యూషన్ కారణంగా. కాకపోతే ఆయన డిస్ట్రిక్ట్ బండ్లు సిఎన్జి ఎల్పిజి బండ్లను బయటకు పెట్టమని చెప్పలేడు, ఓన్లీ డీజిల్ బండ్లను బయట ఉంచండి సిటీ బయట అని చెప్పిండు. ఇది ఒక కారణం మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఈ డిస్ట్రిక్ట్ బండ్లు ఏవైతే సిఎన్జి ఎల్పిజి ఉన్నాయో అందులో ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా అయిపోయిందా, పొల్యూషన్ ఉందా అయిపోయిందా, ఫిట్నెస్ పర్మిట్ ఉన్నాయా లేవా, లేకపోతే పియూసి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా రోడ్ల పైన, అది ఉందా లేదా, లేకపోతే మై ఆటో సేఫ్ అని స్టిక్కర్ ఉంటుంది కదా, అట్లాంటిది ఉందా లేదా అని అన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసినాకనే డిస్ట్రిక్ట్ సిఎన్జి ఎల్పిజి బండ్లను ఫైన్ వేయడం కానీ, లేకపోతే బండ్లు ఏదైనా తప్పుంటే సీజ్ చేయడం కానీ చేస్తుంటారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక బండికి వేరే ఆటో బండి నంబర్ వేసుకొని, లేకపోతే 2 గ్రీన్ ఆటోలు ఉండేవారికల్లా ఇంకో బండి నంబర్ దీన్ని కలిగించుకొని దొరికినప్పుడు ఓనర్ అంటే వేరే వాళ్ళ నడిపిస్తున్నా చెప్పడం అని చెప్తున్నారు. వాళ్ళకి తెలిస్తే బండి సీజ్ చేస్తున్నారు దొరికితే, అప్పటికేం ముడతలేరు. అయితే మెయిన్ ఇప్పుడు డీజిల్ బండ్ల గురించి చెప్పాలి. డీజిల్ బండ్ల గురించి సిటీలో మనకి ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి పర్మిట్ లేదన్నా, నేను కొన్ని ఏరియాలు చెప్తా, అక్కడ తిరగవచ్చు మీరు. నార్మల్గా పోలీసులు మీకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పర్మిటు, పియూసి, అదే పొల్యూషన్ది, ఆటో సేఫ్ అనే స్టిక్కర్లు ఉంటే మీరు డీజిల్ ఆటో ఎక్కడెక్కడ తిరగచ్చు అని కొన్ని ఏరియాలు చెప్తా. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ తిరగరాదు. సిటీలో వాళ్ళు 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టి, ఇప్పుడు బండి 3 లక్షలు ఉంటే 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టి పర్మిట్కు పైసలు కట్టి తీసుకుంటున్నారు. మనము డిస్ట్రిక్ట్ బండ్లు 3 లక్షలు తీసుకొని వచ్చి నడిపిస్తే ఇబ్బంది కదా. ఇప్పుడు నాది కూడా డీజిల్ బండే, నేను కూడా నన్ను కలుపుకొని చెప్తాను, అందుకే మన్మాన్ చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడ నడిపించానంటే పటంచెరు ఏరియా దిక్కు, లింగంపల్లి ఏరియా దిక్కు, బీరంగూడ, కిష్టారెడ్డిపేట్, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట్, ఇక్కడ వస్తే గండిమైసమ్మ, సూరారం, కొంచెం చూసుకొని నడిపించుకోవచ్చు సూరారం ఏరియాలో. అదే తర్వాత కొంపల్లి, గుడ్లపోచంపల్లి, మేడ్చల్, ఎంజల్, యాప్రాల్, కౌకూర్, అక్కింపేట్, అల్వాల్, బోయిన్పల్లి, కొంపల్లి, నెక్స్ట్ ఇటు తోమ్కుంట, షామీర్పేట్, ఇవన్నీ రోడ్లు ఎక్స్టెండ్ చేశారు. మీరు ఈ ఏరియాలో ఫుల్ బుకింగ్స్ ఉన్నాయి. నేను మొన్న వీడియో చేసిన, నాకు 2500 అయింది. 2500 ఆ రోజు అయితే 700 డీజిల్ పోతే 1800, అన్నికి 200 ఖర్చులు పోతే 1500 మిగిలింది. నేను ఆ వీడియో చేసిన మొత్తం అవుటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు తిరుగుకుంటేనే అవి చేసిన. మీరు కరెక్ట్ చూసుకోండి. డీజిల్ ఆటో మాకు ఏడు దందా కాదనుకుంటే అవుతుంది కంపల్సరీ, మన సిటీలోకి పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బండ్లు పట్టుకుంటే 20,000, 18,000, 20,000 ఫైన్ వేస్తారు. అవసరమా మనకి? ఆ సిటీలోకి పోయి 200-300 డ్రాప్కి పోయి వాళ్ళకి 100 రూపాయలు డీజిల్ ఖర్చు పెట్టుకొని 20,000, 30,000 ఫైన్ వేసుకుని మనకేం అవసరం? బండి సీజ్ అయితే మళ్ళీ 15-20 రోజులు నెత్తి నొప్పి. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇవి 2 కారణాలు. మెయిన్ ఫస్ట్ ఇంకోటి కొంచెం హిందీలో మాట్లాడతా, ఏమనుకోకండి. హిందీలో మాట్లాడాక మన తెలుగులో మాట్లాడతాం. మన ముస్లిం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమవుతాయి. भाईजान हमारा मुस्लिम भाईजान कुछ लोग, कोई लोग हमारा वीडियो देख रहे हैं, कुछ लोग देख रहे हैं, 50-100 लोग हमारा वीडियो देख रहे हैं ना, वो कमेंट जो कर रहे हैं ना, पहले उनको मेरा सलाम वालेकुम, मेरा क्या मेरे से कोई कुछ भी गलती हुआ ना, उसमें बात कर रहा हूँ मैं.
अभी जो मेरा वीडियोस के नीचे कमेंट कर रहे हैं ना आप लोग, डीजल के बारे में बता रहे हो, डीजल चलाने को बोल रहे हो और वो बेचना चाहे तो आप रोक रहे हो बोल के सब लोग यही वीडियो में मेरा कमेंट करते रहे। मैं बस सिर्फ कुछ आपको अंदाज़ा देने के लिए नहीं, हम आपको समझाने के लिए, मैं उतना बड़ा आदमी तो नहीं हूँ, आपको अंदाज़ा देने के लिए कुछ बात करना चाहता हूँ। मैं कभी भी डीजल ऑटो चलाओ, सीएनजी ऑटो, सिटी परमिट ऑटो नको खरीदो बोल के मैं कभी भी नहीं बोला। मैं क्या बोला कि जो नया ऑटो ले रहा है ना, वो लोग पहले क्या क्या कर रहे हैं, डीजल ऑटो चेक कर रहे हैं, सीएनजी एलपीजी ऑटो का रेट चेक करके डीजल ऑटो डिस्ट्रिक्ट का ले रहे हैं ना, उनके लिए मैं क्या बोला था, जब कोई नया ऑटो ले रहा है ना, तो जो भी लेने वाला है तो वो सिटी पासिंग का ही ले लो। डीजल ऑटो कितना दिन भी चलाओ, एक दिन पकड़ा जाएगा कंपलसरी बोल के ही बोल रहा हूँ। मैं इन लोगों को क्लैरिटी देने के लिए भी तेलुगु में वीडियो कर रहा हूँ। आप लोग मेरे को गलत समझ रहे हो। आप वो समझ में आया या ना समझ में आया वो मेरे को समझ में नहीं आया, इसीलिए मैं क्लैरिटी देने के लिए ये थोड़ा बिट रिकॉर्ड कर रहा हूँ मैं। जो मुस्लिम मेरा मुस्लिम भाईजान वो जो देख रहे हैं ना, उसको लिए थोड़ा समझ में, कुछ लोगों को तेलुगु समझ में नहीं आता ना, इसलिए मैं बोल रहा हूँ, बस इतना ही। अभी तेलुगु में बात करता हूँ, जो समझ सकते हैं ना वो समझ लो भाई। नेगेटिव कामेंट करने से पहले थोड़ा सोच के करो भाई, ठीक है। मैं अभी తెలుగు में बात करता हूँ। అయితే ఏదైతే ఈ ముస్లిం మన సోదరులందరూ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొంచెం హిందీలో మాట్లాడి ఏమనుకోకండి. అయితే నేను ఇప్పటివరకు ఏ వీడియో చేసినా కానీ కంపల్సరీ డీజిల్ ఆటో కొనండి, ఇప్పుడు నేను హిందీలో చెప్పింది ఇదే, డీజిల్ ఆటో కొనండి, డిస్ట్రిక్ట్ పాసింగ్లు చూసుకొని కొనండి అని నేను ఎప్పుడు చెప్పలే. ఎప్పుడన్నా కొత్త ఆటోలు కొనుక్కుందామన్న వీడియోలని మీరు చెక్ చేయవచ్చు. ఎప్పుడైనా ఈ కొత్త ఆటో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం నేను కంపల్సరీ సిటీ పాసింగ్ సిఎన్జీ ఆటోలే సజెస్ట్ చేసిన. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ ఆటోలు తీసుకొని వచ్చినాము అంటే అది సిఎన్జీ ఎల్పిజి ఉంటే అన్ని పేపర్ ఉంటే నడిపించుకోవచ్చు, పొల్యూషన్ ఉండదు కాబట్టి అని చెప్పిన నేను. అంతేగాని డిస్ట్రిక్ట్ ఆటోలు కొనుక్కోండి, మీరు డీజిల్ ఆటోలు కొనుక్కోండి నేను ఎప్పుడు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయాలి. అదే ఇప్పుడు హిందీలో చెప్పిన అర్థం అవడానికి. వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్లు అందరూ తెలుగులో ఉంటారని చెప్పలేం కదా, అందుకని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మెయిన్ వచ్చేసి ఏంటంటే, మీకు అందరికి అర్థమైతే నేను చెప్పాల్సి అనుకుంది ఇంకోటి ఏంటంటే, ఎవరైతే బీహార్ నుంచి, యూపీ నుంచి, వేరే స్టేట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి బండ్లు కొనుక్కుంటున్నారో మీరు కరెక్ట్గా గమనించండి, వాళ్ళు సిటీ పాసింగ్ బండ్లే కొంటున్నారు. మీరు ఇది అర్థం చేసుకోవాలా. బండ్లు కొత్త కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కానీ, డీజిల్ బండ్లు ఉన్న వాళ్ళు కానీ కామెంట్ అయితే చేస్తారో వాళ్ళు, లేకపోతే డిస్టిక్ నుంచి వచ్చి సిఎన్జీ ఎల్పిజి వేరే పాసింగ్ పైన బండ్లు కొనుక్కొని నడిపిస్తున్నారో, నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎవరైతే బయట స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు బండ్లు కొట్టినారో కంపల్సరీ సిటీ పర్మిట్ బండ్లే కొట్టినారు. అక్కడ పర్మిట్ ఎన్ని బండ్లకు పర్మిట్ ఉందా, లేకపోతే ఎన్నిట్లకు అక్కడ ఎంత లిమిట్ ఉందో తెలియదు, కానీ ఎన్ని బండ్లు వాళ్ళు కొనుక్కుంటే సిటీ పర్మిట్ బండ్లు వాళ్ళు అడ్రస్ చేంజ్ చేసి ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా ఎట్లా నాకు ఐడియా లేదు, కానీ ఇవన్నీ ఉంటాయి ఆర్టీఓలో కాబట్టి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. బయట స్టేట్ వాళ్ళే వచ్చి సిటీ పాసింగ్ బండ్లు కొన్నప్పుడు, సిఎన్జీ ఎల్పిజి బండ్లు కొన్నప్పుడు మనం ఎందుకు డిస్ట్రిక్ట్ బండ్ల పైన పడాలి? ఇప్పుడు నేను మాట్లాడి ఒక 3-4 నెలలు సిటీలోనే నడిపిస్తుండొచ్చు, తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతుండొచ్చు, నేను వీడియోలు ఆపను కానీ ఇంటికి వెళ్ళిపోతుండొచ్చు. అప్పటి వరకు నేను మేనేజ్ ఇక్కడ లోకల్లో మేనేజ్ చేసుకుందామని నేను బండ్లు డీజిల్ బండి ఇస్తలేను, పెడతలేను, ఎవరికి అమ్ముతలేను. నేను ఇంటికి పోయే టైంకి నేను కూడా బండి అమ్ముకుని వేరే పెద్ద బండి తీసుకుంటా. అక్కడ నాకు పెద్ద బండి బజాజ్ మ్యాక్సిమం నడుస్తుంది, అందుకనే నేను ఇక్కడ బండి అమ్ముతలేను. నాకు రేట్ వచ్చినా కానీ నమ్మట్లే. మీరు కూడా తీసుకుంటారు, అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో మీకోసం నేను తప్పుగా అర్థం చేసుకుంటారని దందా ఆపుకొని మరీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మీరు కొంచెమన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు కొంతమంది అర్థం కాక నెగిటివ్ కామెంట్లు పెడతారు, మీరు ఇలా లాజిక్లు వెతుక్కోకండి అన్న. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పినా కదా, ఏదైనా తప్పై ఉంటే మాత్రం లాజిక్లు వెతికి నువ్వు ఇట్లన్నావు అట్లన్నావు అని చెప్పకండి అన్న. కావాలంటే నాకు అర్థమైతే నాకు చెప్పండి మెసేజ్లలో, నేను దాని మీద ఇంకో వీడియో క్లారిఫై చేస్తా. ఒకవేళ ఇంతవరకు ఈ చేసిన వీడియోలలో ఏదైనా నేను తప్పు మాట ఉంటే వారికన్నా మనసు నొప్పించినట్టు ఉంటే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. ఎందుకంటే నాకు సారీ అడుగుతానికి నాకేం అడ్డం లేదన్న. నా ఎదురుగా ఉన్నా అడుగుతాను, నా ఎదురుగా లేకున్నా అడుగుతాను. నేను తప్పు చేసి ఉంటే, నాకు తెలియకుండా నేను తప్పు చేసి ఉంటే, నేను తెలిసి మాత్రం తప్పు తెలియకుండా ఏమో తప్పు చేసి ఉంటే అందరికి సారీ ఏమనుకోకండి. అయితే నెక్స్ట్ నేను లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే, బండ్లు ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ, మొండిగా నడిపించుకుంటున్న వాళ్ళు కానీ, మెయిన్ ఇంకోటి చెప్పాలా మర్చిపోయినా, నేను ఫస్ట్ పాయింట్ ఇదే చెప్దాం అనుకున్నా. డీజిల్ నడిపించుకునేటోళ్ళు చాలామందికి ఏం చెప్తున్నారంటే, ఎక్కడ పడతలేరు, నేను రోజు నడిపిస్తలేనా, నేను అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా, నన్ను పట్టుకోలేరు, ఎవరు నన్ను పట్టుకోరు అని మిస్గైడింగ్ చేస్తారు అందరినీ. అన్న మీరు నడిపించుకుంటే నడిపించుకోండి, కానీ తెలియని వాళ్ళకి చెప్పకండి.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీ మాట విని లోపల సిటీలోకి పోతే వాళ్ళని బండి పట్టుకుంటే 18-20 వేలు అయితే నువ్వు రేపు పొద్దుగాల ఏడుంటావు కదా, నువ్వు పోయి ఇడిపించడం నీకు కావు కదా. ఇప్పుడు నిన్ను పట్టుకోలేరంటే ఆయన పట్టుకోరని ఎట్లా అనుకుంటావు నువ్వు? అట్లా తప్పుడు మాటలు అసలుకే చెప్పకండి. మన సిటీలో ఉన్నాము, సిటీ పాసింగ్ బండ్లు నడవాలి కాబట్టి మీరు తప్పు మాటలు అసలుకే చెప్పకండి. నేను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఒక విధంగా అర్థం చేసుకోకండి, ఒకటే లైన్లో ఆలోచించకండి. వీడేంది మాకు అగెన్స్ట్గా చెప్తుండని అనుకోకండి. మీరు ఎందుకు చెప్తున్నా ఒక్కసారి నా వీడియో కాకుండా ఇంక 2-3 వీడియో చూసినా అర్థం చేసుకోండి, మీకు అప్పుడే అర్థం అయిపోతుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మా ఫ్రెండు 11 నంబర్ మలక్పేట్ పాసింగ్ బండి 11 నంబర్ గచ్చిబౌలి కడికి పోయిండు. గచ్చిబౌలి కడికి పోతే ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్, పియూసీ, షెట్ వేసుకుండు, అన్నీ వేసుకుండు. కాకపోతే పోలీసు వాళ్ళు పట్టుకురు అని ఏమై సార్ సిటీ పాసింగ్ బండ్లను పడుతారు, మీకు పాసింగ్ బండ్లు కనిపిస్తలేవా, నా దగ్గర పేపర్లు రాను అని చూపించినా కదా అని ఇది హుషారు చేసిండు. ఇక హుషారు చేస్తే ఏమైందంటే కానిస్టేబుల్ సార్ ఇట్లా సిఐకి చెప్పిండు, ఇట్లా హుషారు చేస్తుండు సార్, ఈయన ఉన్నాడంట ఈ సైడ్ పంటుండు, అన్నీ ఉన్నాక ఎట్లా పట్టుకుంటారు మనకి మీకే తెలియదా అని అంటున్నాను అని ఆయన సిఐకి చెప్పే వరకు దగ్గర పిలుచుకున్నాక అన్నునే వచ్చిన మా ఆటో సేఫ్ స్టిక్కర్ ఉంది వచ్చిన అంటే ఆటో సేఫ్ స్టిక్కర్ లేదు సార్, అది వేయించుకోవాలా, నాది సిఎన్జి బండి, నాది కంపల్సరీ వేయించుకోవాలా, అవసరం లేదా, నేను ఇన్ని రోజులు వేయించుకోలేను, మా ఆటో సేఫ్ నాకెందుకు, నాది పొల్యూషన్ కాదు కదా బండి అని అనుకున్నాను. ఆయన డైరెక్ట్ ఆయనకే చెప్పిండంట. ఆయనకే చెప్తే సరే చిన్న నువ్వు బండి పక్కకు పెట్టి ఫస్ట్ అయితే మనం కొంచెం మాట్లాడదామని అందరిని అయిపోయినాక ఆయన ఏమన్నాడు, నువ్వు ఒక్కరికి తురుముకాను కాదు, మా ఆటో సేఫ్ సిఎన్జి బండ్లకు లేవాలి, ఒకసారి చెక్ చేసుకోపో, చాలా మందికి వేసినాము, నువ్వు నీ ఒక్కరి గురించి మాట్లాడతలేం కదా అని ఆయన ఒక 500 ఫైన్ చేసాను. అయిపోయిందా? వీళ్ళు అందరు ఊరుతారని ఆయన కూడా ఇప్పుడు సిటీ పాసింగ్ బండ్లు అన్నీ పట్టుకుంటా నువ్వు అందరు ఊరిరని ఈయన కూడా ఊరిండు, ఈయనకి 500 ఫైన్ పడింది, అందరూ సైలెంట్ అయిపోయారు, అందరూ సేఫ్ అయిపోయారు. ఫస్ట్ ఏమైంది, నోటు బదనామైంది. అవసరమా? ఎప్పుడైనా సరే ఒక విషయం జరుగుతుందంటే దాని క్లారిటీగా అర్థం చేసుకున్నాకనే మాట్లాడాలి. నేను వీడియో చూస్తున్నప్పుడు చెప్తలేను, డ్రైవర్లకు కూడా చెప్తున్నా. ఇంతే అన్న, ఇప్పటివరకు ఏదైనా తప్పు మాట్లాడుంటే ఈ వీడియో మొత్తంలో తప్పు మాట్లాడినా క్షమించండి, తప్పు నాదైతే క్షమించండి అని అడుగుతున్నాను. నేను తెలిసైతే తప్పు మాట్లాడలేను, ఇందులో నేను చెప్పాలనుకుంది చెప్పిన, ఏదైనా మీకు తప్పు అనిపిస్తే మాత్రం సారీ. నెక్స్ట్ ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమాత్రం కంటెంట్ నచ్చినా, నేను చెప్పింది ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియో 20K దగ్గర ఉంది, ఒక వీడియో 10K దగ్గర ఉంది, ఒక వీడియో 5K దగ్గర ఉంది. మనకి సబ్స్క్రైబర్ కూడా ఫాస్ట్ వచ్చేసి 375 సబ్స్క్రైబర్లు నేను ఇప్పటికే. నేను మధ్యాహ్నం వీడియో రికార్డ్ చేస్తున్నాయి, సాయంత్రం 8 o'clock మన ప్రతి వీడియో సాయంత్రం 8కి పబ్లిష్ అవుతుంది. మీకు 8 o'clock మీరు చూడొచ్చు. ప్రతి వీడియో నేను పెడతాను ఉంటాను, డైలీ ఒక వీడియో కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా పని ఉంటే డే బై డే వస్తుండొచ్చు వీడియో, కాకపోతే నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరు చూస్తారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరూ నాకు తెలిసి కొత్తగా చూస్తారు కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మనకు అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎవరికైనా వీడియో షేర్ చేయాలనిపిస్తే ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు హాయ్ అయినా సరే కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నా అంతమంది హాయ్ అని కామెంట్ చేయండి. మన కామెంట్ బాక్స్ నిండిపోతే అంతకన్నా హ్యాపీ ఇంకేది ఉండదు. కామెంటే మీరు కామెంట్ చేస్తే నాకు వీడియో చూసి మీకు ఏమైనా అర్థమైందని నాకు అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.